యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల సొంత ఊరు. ఆ సొంత ఊర్లో ఏం జరుగుతుంది అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో మీరే 10 నుంచి 20 మందికి చేర్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ప్రభుత్వం మారింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, వైకాపా ప్రభుత్వం వెనక పడింది. అయినా పులివెందుల ప్రజానికం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. గెలిపించినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన జరుగుతుంది. ఈ పరిపాలన జరుగుతున్న సమయంలో పులివెందులలో అసలు ఏం జరుగుతుంది అనేది పెద్ద చర్చాంశనీయం అయింది పులివెందుల ప్రజానీకంలో. అంటే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే, ఒక పక్క ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆయన పద్ధతి ప్రకారం వైకాపా వాళ్ళు గతంలో చేపట్టిన పనుల విషయం కావచ్చు, గతంలో చేపట్టిన ఏవైనా సమస్యలు కావచ్చు, ఆయన దృష్టి సారించి ఆయన మీడియా సమావేశంలో వైకాపా నేతలను బజారుకు ఈడుస్తూ ఉన్నాడు. అదేవిధంగా బీటెక్ రవి అదే మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఆయన కూడా దాడులు చేస్తూ ఉన్నాడు వైకాపా నేతలపై. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నట్టు ఉంది. అందులో భాగంగా దాదాపుగా పులివెందులకు సంబంధించి ఎక్కువగా నిధులు కేటాయించారు. ఆ పాడా నిధులు ఏమయ్యాయి, పాడా నిధులు ఏ కాంట్రాక్టర్కి ఇచ్చారు, ఈ అన్ని నిధులు వచ్చాయి, ఏ విధంగా పంచుకుంటున్నారు అనే అంశం మీద ముఖ్యంగా బీటెక్ రవి దృష్టి సారించారు. అందులో భాగంగా కాంట్రాక్టు పనులకు సంబంధించి కౌన్సిలర్లు మీకు రావాల్సిన బిల్లులు మీరు రాబట్టుకోండి అంటూ ఆయన కౌన్సిలర్లకు ఇండైరెక్ట్ గా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలిపారు. అసలు కౌన్సిలర్లు వివిధ రకాలైన కాంట్రాక్టులు చేపట్టారు. దాదాపుగా 100 కోట్లు రావాల్సి ఉంది. ఆ కోట్ల డబ్బులు ఏ విధంగా రాబట్టుకోవాలి అనేది కౌన్సిలర్లకు అందరికీ కూడా ప్రశ్నార్థకంగా మారింది. అందులో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డిని వాళ్ళు అడిగారు అంటూ సోషల్ మీడియాలో కావచ్చు, దినపత్రికల్లో కావచ్చు వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. మా బిల్లులు ఏ విధంగా రాబట్టుకోవాలి అని ఎంపీ అవినాష్ రెడ్డిని నిలదీసినట్టు దినపత్రికల్లో వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. అందుకు ఎంపీ సమాధానం కౌన్సిలర్కి ఇస్తూ మనం కోర్టుకు వెళ్దాం, కోర్టు ద్వారా సాధించుకున్నాం అని ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పినట్టు కౌన్సిలర్లు కూడా ఆ మాటకు వాళ్ళు సరి అయిన విధంగా స్పందించలేదు. ఇలాగైతే మేము నష్టపోవాల్సి వస్తుంది, ఒకానొక సమయంలో మేము రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని బెదిరింపు టైపులో కౌన్సిలర్లు అవినాష్ రెడ్డికి చెప్పినట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికీ పులివెందులలో అసలు ఏం జరుగుతుంది, ఒక విషయంలోనే, ఒక చిన్న సంఘటనలోనే పులివెందులలో తెలుగుదేశం నేతలు ఆ చిన్న సంఘటనకు సంబంధించి రాద్ధాంతం జరిగింది. ఆ రాద్ధాంతం అంతా ఇంత కాదు, 100 మంది పోలీసులు కాపలా ఆ పులివెందుల పట్టణంలో బిఎస్ఎన్ఎల్ వద్ద జరిగిన సంఘటన. దానికి అంతమంది పోలీసులు అవసరమా అనేది కూడా పులివెందులలో చర్చాంశనీయం అయ్యింది. అసలు ఆ సంఘటనకు సంబంధించి నిజానిజాలు తెలిస్తే ఎవరు దొంగలో, ఎవరు నిజమైన వ్యక్తులో బయటపడుతుంది. కానీ ఆ విషయం ఎందుకో ముఖ్యంగా తెలుగుదేశం నేతలు పూర్తి దృష్టి సారించలేదు. పూర్తి దృష్టి సారిస్తే నిజాలు బయట పడతాయి. ఆ బిఎస్ఎన్ వద్ద ఉన్నటువంటి అందరికి సంబంధించిన ఆ పెద్ద మనిషి భాగవతాలని కూడా బయట పడతాయి. కానీ వద్దు అనుకున్నారో ఏమో ఈ సంఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే
సర్దు మణిగినట్లు పూర్తిగా తెలుస్తూ ఉంది. అయితే ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే పులివెందుల విషయం ఒక పక్క రాంగోపాల్ రెడ్డి దాడి, మరో పక్క బీటెక్ రవి దాడి, వీళ్ళ దాడులు తట్టుకోలేక కౌన్సిల్ అయితేనేమి, వైకాపా నేతలు అయితేనేమి, ఆ తర్వాత కార్యకర్తలు అయితేనేమి ఏం చేయాలి అని దిక్కుతోచని స్థితిని ఎదుర్కొన్నట్లు సుస్పష్టంగా తెలుస్తూ ఉంది అనేదే నా ఈ చిన్న సారాంశం. అన్యథా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి, ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు. పులివెందులలో ప్రస్తుతం జరుగుతున్న చర్చాంశనీయం గురించే నేను ఈ వీడియో చేశా. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య. నమస్తే.